ఏమమ్మా మీ కాళ్ళు చేతులు లేవా? ఏ పనికి పోతే బతకుంటా పిల్లకాయలు కేసుకుని బతు. మీ ఆధార్ పెట్టించండి, ఆధార్ పంపించండి. అక్క ఆగండి, పెట్టే ఊరు చూపి. ఎందుకు నిద్రపోతా ఉన్నాడు? లేపు తల్లి ఎవరు? ఆధార్ ఇంత చిన్న పాపను తీసుకుని మీరు ఎట్టొస్తారు ఇక్కడికి? కూరగాయలు కొనుక్కుందామని ఈ రోజే వచ్చి ఈ పని చేస్తారా? మీరు అడుక్కోండి, పిల్లకాయలతో ఏం పని? వాళ్ళని చూపించి అడుక్కోవాలా? చిన్న మీ అమ్మ ఎవరు? అమ్మేదే అమ్మ, అమ్మ ఎవరు? అమ్మేదే. మీ ఫోన్తో చేయండి, మీకు ఫోన్ లేవా? ఫోన్ ఉంటేనే కదమ్మా, ఫోన్ అంటుంటే అక్కడ వచ్చి కొట్లంపడి ఆడుకొని కూరగాయలు కొనుక్కో మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఉండదు, ఎప్పుడో ఒకసారి. ఎవరు మీరంతా అసలు? మీరందరూ టీమా? అన్న తప్పైతే నన్ను క్షమించండి. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు ఎవరిని ఇలా అడగలేదు. ఇప్పుడు జరిగే పరిస్థితులు పరిణామాల వల్ల ఇలా అడగాల్సి వచ్చింది. నా బిడ్డల వరకు వచ్చితే కానీ నాకు తెలియదు అన్నమాట. అలాగే ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని ఒక చిన్న అనుమానంతో నేనైతే వీళ్ళని అడగడం జరిగింది. పక్కనే స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. తర్వాత చైల్డ్ కేర్ వాళ్ళకి కూడా నేను కాల్ చేయడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడిగారు. నేను ఈ వీడియోస్ కూడా వాళ్ళకి సెండ్ చేసేదానికి రెడీగా ఉన్నాను. మా టీం వచ్చి మీతో మాట్లాడతారు, అప్పుడు వాళ్ళ వీడియోస్ ఉంటే మాకు షేర్ చేయండి అని చెప్పారు వాళ్ళు. నేను వీటికన్నిటికీ రెడీగానే ఉన్నాను. మీలో నేను చేసింది ఎవరికైనా తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి.